హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలుసుకుందాం గూగుల్ మనకి ఇచ్చిన డే 1 నుంచి డే 4 టాస్క్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే ముందు మన పేజీని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే పేజ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి టాపిక్ కావాలో కింద మెన్షన్ చేయండి. సో లేట్ ఎందుకు బట్ నేను వీడియోలోకి వెళ్దాం. దానికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. గూగుల్ మనకి ఇచ్చిన టాస్క్ కొంతమంది డే 1 అయితే ఎర్రర్ అయితే వస్తుంది, అంటే ఫెయిల్ అయితే అవుతుంది వాళ్ళు సేవ్ చేసేటప్పుడు. సో దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మీరు గూగుల్ కాగల్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఈ మెయిల్తో రిజిస్టర్ అయ్యారు. ఆ మెయిల్ అయితే ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ డే 1 టాస్క్ అసైన్మెంట్ అయితే కనపడుతుంది కదా. సో మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. ఫస్ట్ మనమైతే పాడ్కాస్ట్ అయితే వినాలి. జస్ట్ ఈ పాడ్కాస్ట్ ఓపెన్ చేయండి. మీరు ఈ పాడ్కాస్ట్ వినొచ్చు లేదా జస్ట్ పాస్ అయితే కూడా చేయొచ్చు. నేను ఇక్కడ పాస్ అయితే చేస్తున్నాను. సెకండ్ అయితే మనకి డైరెక్షన్ టు ఏజెంట్స్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ లాగా మీకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఇది మొత్తం ఈ 5 days మనం ఏం చేస్తాం, ఏ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేస్తాం అన్నది దీనిలో గైడెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీని కింద ఉంది కదా కంప్లీట్ దిస్ కోడబుల్ టాస్క్. ఇవి రెండు మన టాస్క్. దానికంటే ముందు మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్తో వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. సో టాస్క్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది చూసారు కదా, డే 1 టాస్క్. ఇది డే 1లోనే మనకి 1B టాస్క్ కూడా ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ యాక్చువల్లీ మీకు కాపీ అండ్ ఎడిట్ ఉంటుంది. నాకు ఎడిట్ ఎందుకు వచ్చింది, నేను ఆల్రెడీ ఒకసారి చేశాను. సో ఇక్కడ కాపీ అండ్ ఎడిట్ క్లిక్ చేయండి. దీనికంటే ముందు మీరు గూగుల్ స్టూడియోలో ఏపీఐకి క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే గూగుల్ స్టూడియో అని క్లిక్ చేయండి. స్టూడియో ఏపీఐ కీ. ఇక్కడికి వచ్చి మీరు ఏపీఐ కీని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద మీకు కనపడుతుంది కదా, గెట్ ఏపీఐ కీ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ఏపీఐ కీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేను గూగుల్ కాగల్ అని ఇస్తాను. తర్వాత దీని కింద చూసే ప్రాజెక్ట్లో క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ డే 1 క్రియేట్ చేయండి. డే 1 అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కాపీ మనకు చాలా అవసరం. సో దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళాక ఇది వచ్చింది కదా, ఓకే ఇది ఓపెన్ అయింది చూసారా. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యాడ్స్ ఆన్. ఇక్కడ మీకు యాడ్స్ ఆన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ ఏపీ కీని యాడ్ చేయాలి. యాక్చువల్లీ నేను ముందే యాడ్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకు ఇక్కడ యాడ్ సీక్రెట్ మీద క్లిక్ చేసి ఎంటర్ లేబుల్ ఉంది చూసారా, మీకు ఈ ఎంటర్ లేబుల్ మీద ఏమి ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ గూగుల్ ఏపీ కీ ఉంది కదా, దీన్ని కాపీ పేస్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఉందో అలా కాపీ పేస్ట్ చేయండి. తర్వాత మీరు తీసుకున్న మీ ఏపీఐకి అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది. సేవ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఈ ఒక్కొక్క టాస్క్ని రన్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే రన్ ఆలని కొట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అది ఎర్రర్ వల్ల కొన్ని టాస్క్ అయితే రన్ అవ్వవు సరిగ్గా. సో మీరు ఈ ప్రతి ఒక్క టాస్క్ని 1 by 1 రన్ చేయాల్సి వస్తుంది. చూడండి, జిమ్నీ ఏపీకి సెటప్ కంప్లీటెడ్ అయింది. సో సెకండ్ కూడా అలానే 1 by 1 అయితే ఎగ్జిక్యూట్ చేయండి. మీకు అప్పుడు ప్రాపర్ వేలో ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే మీకు ఎర్రర్స్ అయితే వస్తాయి. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు రన్ అవుతుంది, లేదంటే అది టాస్క్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు రన్ అవుతే అవ్వచ్చు. దీన్ని మీకోసం నేను మళ్ళీ చేస్తున్నాను, చూడండి. మీకు ఎక్కడైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి. సో ఇక్కడ ఇది ఏమంటే ఇది యాక్చువల్లీ కొంతమంది రన్ అవ్వదు. ఇక్కడ మీరు జస్ట్ దీన్ని కామెంట్ అయినా చేయొచ్చు. రన్ అవ్వకపోతే అయితే ఏం పర్లేదు, రన్ అవ్వకపోతే ఏంటంటే
కామెంట్ చేసేయండి. కానీ చాలా టైం అయితే తీసుకుంటుంది ఇది ఒక్కోసారి రన్ అవ్వడానికి. ఇది ఎంత టైం తీసుకుని మీరు అంతవరకు వెయిట్ చేయాల్సింది కంపల్సరీగా. సో లేదు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు సిపియు ఎంత తీసుకుంటుంది, ఏం వాడుతుంది, ఏంటి అన్నది టాస్క్. దాన్ని బట్టి మీకు ఎగ్జిక్యూషన్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నది జరుగుతుంది. సో దీన్ని అయితే నేను కామెంట్ చేసేసాను కింద దాన్ని. ఎందుకంటే మీరు ఇది కానీ కామెంట్ చేయకపోతే మీకు ఫర్దర్గా సేవ్ అయితే ఫైల్ ఫెయిల్డ్ అనే వస్తుంది మీకు సేవ్ చేయాలన్నప్పుడు. సో దీన్ని కామెంట్ చేసేయండి. నేను ముందే చెప్తున్నా, దీన్ని మీరు కామెంట్ చేసేయండి. కామెంట్ చేస్తేనే మీకు మీ ఫైల్ అన్నది సేవ్ అవుతుంది. సో మీరు సేవ్ అయితే ఉంటారు. లేదా ఇదే కావాలన్నా మీకు రన్ అవ్వట్లేదు అంటే ఈ ఫైల్ని కూడా రిమూవ్ చేసేసుకో, మీకు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఇది ఉండాలని మ్యాండేటరీ అయితే ఎక్కడా లేదు. సో మీరు దీన్ని తీసేయనైనా తీసేయచ్చు అంతే. దాని మించి ఏం పెద్ద టాస్క్ అయితే ఏం లేదు. సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇప్పుడు సేవ్ వర్షన్ మీద క్లిక్ చేశానంటే ఇదైతే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది అంతే. దానికి మించి మీరు చేయాల్సిన టాస్క్ ఏది లేదు. చూసారా, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నాకు నేను మీకు చూపించాను 17 minutes ముందు. జస్ట్ ఇంతే మీరు కంప్లీట్ చేయాల్సింది. ఇప్పుడు డే 1 అయిపోయింది కదా, డే 1లో ఏ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు డే 1లోనే 1B ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం ఏం చేస్తారంటే సేమ్ టాస్క్ మళ్ళీ ఓపెన్ చేశారంటే బిల్ట్ కింద ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే మీ ఇక్కడ డే 2 అయితే ఓపెన్ అయింది. సో ఇది నేను క్లోజ్ చేస్తాను కన్ఫ్యూజ్ లేకుండా. చూడండి మీరు ఇక్కడ సేవ్ అయిందో లేదు కూడా చూడొచ్చు. సక్సెస్ఫుల్లీ రన్నింగ్ వస్తుంది. మీరు ఇక్కడ నేను సేవ్ అవుతుందో లేదు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది 1B. ఈ 1B కూడా సేమ్ మీరు ఒక ఏపీఐ కీ క్రియేట్ చేశారు కాబట్టి ఆ ఒక్క ఏపీఐ కీతోనే ఈ మొత్తం అన్ని రన్ చేయొచ్చు. మీకు ఏం అవసరం లేదు. జస్ట్ యాడ్స్ అని క్లిక్ చేశారు ఏంటి సీక్రెట్స్, జస్ట్ క్లిక్ కాపీ బోర్డ్ కదా, ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే రాంగ్ కొట్టండి. మళ్ళీ వన్స్ యాడ్స్ ఆన్ క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ గూగుల్ ఏపీకి. కొంతమంది ఇక్కడ టిక్ పడదు, టిక్ సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా అయితే చెప్పామో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇలా చేస్తేనే మీకు ఫైల్ అన్నది నీట్గా రన్ అవుతుంది, సేవ్ అవుతుంది. లేదంటే మీకు ఎర్రర్స్ అయితే వస్తుంది. సో దీన్ని స్టెప్ బై స్టెప్ వాడు ఇచ్చిన టాస్క్స్ అన్ని కంప్లీట్ అవ్వాలంటే మీరు ఇలా 1 by 1 అయితే రన్ చేయాల్సి వస్తుంది. నీట్గా 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ప్రింట్ అన్న అవుట్పుట్ రావాలి ఇక్కడ. అప్పుడే మీకు రన్ అవుతుంది సెక్షన్ స్టార్ట్. చూడండి అది లైన్ బై లైన్ ప్రింట్ అయ్యి మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ కూడా లాస్ట్లో ఓసారి అవ్వకపోవచ్చు. సో ఇందాక మీరు చెప్పినట్టే ఏం చేయాలంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. దాని గురించి ఏమీ కలలేదు. జస్ట్ సింపుల్గా మీకు ఇచ్చిన టాస్క్ ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేయండి. అంతకుమించి ఏం మిగలేదు. తర్వాత సేవ్ చేశారంటే మోస్ట్లీ అన్ని ఫైల్స్ సేవ్ అయిపోతాయి. బట్ మీకు ఎక్కడ ఫస్ట్ 1Aలోనే మీకు ప్రాబ్లం వస్తుంది. అది ఎలా సాల్వ్ చేయాలో ఇందాకే చూపించాను. జస్ట్ దానికి కామెంట్ చేయండి. కామెంట్ చేశారంటే అది సక్సెస్ఫుల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 1A ఇందాక సబ్మిట్ చేసాం, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో దానికోసం ఏం చేయాలంటే మీరు జస్ట్ ఆ ఒక్క లైన్ని కామెంట్ అయితే చేసేయాలి. కామెంట్ చేశారంటే మీకు ఫైల్ అయితే సేవ్ అయిపోద్ది సక్సెస్ఫుల్గా. సో ఇలానే 1B కూడా చేసేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. 1Bలో అయితే దేంట్లో జస్ట్ కాపీ ఎడిట్ చేసేసి సేవ్ చేశారంటే సేవ్ అయిపోద్ది వర్షన్. అక్కడికి వెళ్ళి సేవ్ చేశారంటే సేవ్ అయిపోద్ది ఇది కూడా 1B. సో ఇది అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇది 1 minute మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంకా అవ్వట్లేదు. డే 1 టాస్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు డే 2 టాస్క్ కూడా చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ డే 2 టాస్క్ అయితే ఇది చూడండి. సేమ్ డే 2లో కూడా ఏం లేదు. సమ్మరీ పాడ్కాస్ట్, ఏ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటంటే ఇది ఎక్స్ప్లోర్. దీని మీద క్లిక్ చేసి డే 2లో ఇది A1 ఇక్కడే సేమ్ టు సేమ్, డిఫరెన్స్ ఏమీ లేదు. మీరు ఏమీ ఫస్ట్ దానికి ఎలా చేశారో మిగతా అన్నిటికీ అలానే చేయండి. బట్ ఇక్కడ ఏవి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మీకు రన్ అవ్వలేదు, ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటేనే మీరు కామెంట్ చేయండి. దాన్ని కూడా దేన్ని కామెంట్ చేయాలంటే కింద మీకు ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ సీక్రెట్ కీ యాడ్ చేయాలి. ఇక్కడ మీకు ఇలా వచ్చిందంటే క్లోజ్ చేసి మళ్ళీ యాడ్స్ ఆన్ క్లిక్ చేయండి.
సీక్రెట్కి ఇక్కడ దోండి అది చూపించేస్తుంది. జస్ట్ టిక్ సెలెక్ట్ చేసి రాంగ్ కొట్టి ఇప్పుడు 1 by 1 ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేయండి. సో దీన్ని జస్ట్ క్లిక్ చేయాలంటే అవి 1 by 1 ఫైల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీన్ని ఇలా చేయాలంటే జస్ట్ ఇంత సింపుల్గా చేయొచ్చు. అంటే దీనికోసం మీకు ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చాయంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను వెంటనే. ఇలా 1 by 1 ప్రతి ఒక్కటి అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇలా మీరు ప్రతి ఒక్క ఫైల్ అయితే కంపల్సరీగా రన్ చేయండి, ఎందుకంటే మీకు ఎర్రర్స్ అయితే రాకుండా ఉంటాయి. మీరు ఇక్కడ రన్ ఆలని ఉందని రన్ ఆల్ కొట్టేశారంటే మీకు ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి, ఫైల్ అయితే సేవ్ అవ్వవు. సో దానికోసం మీరు 1 by 1 టాస్క్ అయితే కంప్లీట్ చేయాలంటే ఇక్కడ నేను చెప్పిన విధంగా 1 by 1 ఫైల్ని వాడు ఇచ్చిన దాన్ని నీట్గా అయితే ఎగ్జిక్యూట్ చేయండి. స్టెప్ బై స్టెప్ స్లోగా అయినా వెళ్ళండి, ఏం పర్లేదు. సో ఇలానే జస్ట్ తర్వాత ఇవన్నీ సేవ్ అయిపోయిన తర్వాత జస్ట్ సేవ్ వర్షన్ అని కొట్టి సేవ్ చేసేయండి. చూడండి ఇక్కడ 1B కూడా అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు 2A కదా, ఇది కూడా సేవ్ అయిపోద్ది. అది కూడా చూపిస్తాను మీకు. 1B సేవ్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశాను. సో ఇప్పుడు 2B చూద్దాం. ఇక్కడ 2A రన్నింగ్లో ఉంది. ఇప్పుడు 2B సేమ్, దీంట్లో కూడా మీరు ఎటువంటి చేంజెస్ లేదు, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీరు సేమ్ ప్రాసెస్, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. చూడండి ఇది ఫస్ట్ మీరు ఏం చేయాలి, యాడ్స్ ఆన్లోకి వెళ్ళి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా వచ్చిందంటే రాంగ్ చేసి మళ్ళీ యాడ్స్ ఆన్ మీద క్లిక్ చేశారంటే సీక్రెట్స్ ఇక్కడ గూగుల్ ఏపీఐకి సేమ్ అంతే, దాన్ని అలానే వదిలేసి ఇప్పుడు ఒక్కొక్క టాస్క్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పాను మీకు ఇక్కడ ఉంటుంది. దాన్ని మీరు 1 by 1 నీట్గా స్లోగా ఎగ్జిక్యూట్ చేయడమే. మిగతా అన్ని ఫైల్స్ మీకు ఎర్రర్స్ ఏవి రావు, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. జస్ట్ అవి ఎగ్జిక్యూట్ అయ్యాయంటే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇలా 1 by 1 స్లోగా మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ వర్షన్ అయితే సేవ్ చేసేయచ్చు. సో దీన్ని కూడా మీకు సేవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ రన్నింగ్ అయితే అవుతుంది, చూడండి రన్ అవుతున్నాయి కాబట్టి నేను ఇంకా ఏం చేయలేదు. సో ఇది ఖచ్చితంగా అయితే సేవ్ అయిపోతుంది. చూడండి ఇది మీ ఇక్కడ ఫోన్ వెరిఫికేషన్ చేశారనుకుంటాను, లేదంటే ఒక ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు మీ మెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ వెరిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఈ ఫోన్ వెరిఫికేషన్ కంపల్సరీగా అయితే మీరు చేసుకొని ఉండాలి, లేకపోతే మీకు సర్టిఫికేట్ అనేది రాదు. సో ఇది కాకపోయినా మీరు ఐడెంటిఫికేషన్ అని చేయొచ్చు. ఇక్కడ మీరు ఫేస్ ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. వన్స్ లెఫ్ట్ రైట్ అడుగుతుంది, అలా చూపించారంటే ఫేస్ రికగ్నైజ్ అయితే అయిపోతుంది. సో మీరు ఫోన్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీగా అయితే చేసుకోండి. సో ఇలా మీకు 2 days టాస్క్ అయితే అయిపోయాయి. చూడండి 2A సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, మీరు ఇక్కడ చూడొచ్చు 2A సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు 2B రన్ అవుతుంది, అది కూడా కంప్లీట్ అవుతుండలేదు, నేను మీకు క్లోజ్ చేస్తాను, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు 3rd డే అయితే చూద్దాం. డే 3లో సేమ్ ఏమీ కానీ మారదు. పాడ్కాస్ట్ తర్వాత టెక్స్ట్ బుక్ తర్వాత ఇక్కడ కంప్లీట్ ద టాస్క్ బిల్డ్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి సేమ్ టు సేమ్ ప్రాసెస్, ఎటువంటి డిఫరెన్స్ అయితే కూడా లేదు. ఎడిట్ మై కాపీ, అక్కడ కాపీ అండ్ ఎడిట్ ఉంటుంది, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే యాడ్స్ ఆన్ క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా వచ్చిందంటే వన్స్ క్లోజ్ చేసి మళ్ళీ యాడ్స్ ఆన్ క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి ఏపీఐకి అది వచ్చేస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా చేద్దామో స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ అలానే చేయండి. వన్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తూ రన్ చేస్తూ ఈ ఫైల్ అయితే ఎగ్జిక్యూట్ చేయండి. జస్ట్ అంతే, మొత్తం అంతా సేవ్ అవుతుంది. దీనిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను.
సో సేవ్ వర్షన్ చేస్తున్నా, సేవ్. చూడండి, సో 2B కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది మంది. ఇలా టాస్క్ అయితే కంప్లీట్ అవ్వాలి మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు 1A ఇందాకే చేశాను ముందర. 1A సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, 1B సక్సెస్ కంప్లీటెడ్. చూడండి 2A కంప్లీట్ అయింది, 2B కంప్లీట్ అయింది, 3A రన్నింగ్ అవుతుంది. ప్రజెంట్ మనం చేసిన 3Aనే కాబట్టి. ఇప్పుడు 3A కూడా మీకు చూపిస్తాను. 3B చూద్దాం ఇప్పుడు. సో 3B కూడా ఇక్కడ కాపీ ఎడిట్ ఉంటుంది, జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్ యాడ్స్ ఆన్ మీద సీక్రెట్స్ క్లిక్ చేసి మీకు ఇలా వస్తుంది. క్లోజ్ చేసి మళ్ళీ వన్స్ యాడ్స్ ఆన్ మీద క్లిక్ చేసి సీక్రెట్స్ అండ్ గూగుల్ ఏపీఐకి ఇక్కడ కొన్నిసార్లు టిక్ ఉండదు, అది టిక్ అయితే చేసుకోండి. సో క్లోజ్ చేస్తారంటే అయిపోయినట్టే. సో మీకు ఇక్కడ అదే ఎగ్జిక్యూట్ చేయండి, ఇందాక చెప్పినట్టే స్టెప్ బై స్టెప్ ఇక్కడ 1 by 1 ఎగ్జిక్యూట్ చేయండి, అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇంతే, జస్ట్ 1 by 1 నీట్గా అయితే ఎగ్జిక్యూట్ చేయండి. అది ఖచ్చితంగా చూడండి, ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ అలా మీకు ఇది రావాలి. ఎక్కడైనా వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తే కామెంట్ చేయండి, నేను ఎలా రిజాల్వ్ చేయాలో చెప్తాను. మీకు చెప్పాను, ఎక్కడైనా ఎర్రర్ వస్తుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే జస్ట్ దాన్ని కామెంట్ చేసేయండి. ఆ బాక్స్ మొత్తాన్ని డిలీట్ కూడా చేసేయచ్చు, అది మీకు అంత అవసరం లేదు. బట్ కిందే మోస్ట్లీ అన్నీ వస్తాయి, మిగతావన్నీ ఎగ్జాక్ట్గా రన్ అవుతాయి. సో దీన్ని కూడా వర్షన్ని సేవ్ చేస్తాను. చూడండి, మీకు ఇక్కడ టాస్క్ కూడా ఉంది, అదో 2B కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2A రన్నింగ్లో ఉంది, ఇంకా ఇక చూపిస్తాను. 2A అయిపోయింది మనకు ఆల్రెడీ. 3Aలో మనకి ఇంకా ఇది సక్సెస్ఫుల్ కాలేదు. అయ్యాక ఈ ట్యాబ్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు 4th డేలో మనకి AB చూపిస్తాను. చూడండి, డే 4 వచ్చి సో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా పాడ్కాస్ట్, మనకి ఇవన్నీ కామన్. పాడ్కాస్ట్ ఇది కామన్, చెప్పినట్టు టెక్స్ట్ బుక్ ఇవన్నీ. సో ఇక్కడ ఉంది కదా టాస్క్ ఇంప్లిమెంట్స్. ఈరోజు డే 4 మన టాస్క్ వచ్చి ఇంప్లిమెంట్స్. జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సేమ్ టు సేమ్ కాపీ అనేది ఎడిట్ ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక నెక్స్ట్ స్టెప్ మీరు యాడ్స్ ఆన్ మీద క్లిక్ చేయాలి, సీక్రెట్స్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చిందంటే క్లోజ్ చేసేయండి. మళ్ళీ యాడ్స్ ఆన్ మీద క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ లేకపోతే టిక్ పెట్టి జస్ట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు దీన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకోండి నీట్గా, స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఎలా ఉందిగా రన్, ఇక్కడ రన్ ఆలని రన్ ఆల్ అయితే కొట్టకండి, ఎందుకంటే మీకు కొన్ని రన్ అవ్వవు ప్రాపర్గా, అప్పుడు మీకు ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇలా రన్ ఆల్ అని కొట్టి 1 by 1 ఎగ్జిక్యూట్ అయితే చేయండి. అలా 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు ఫెయిల్ అన్నది రాకుండా సేవ్ అయితే అవుతుంది. మీరు సేవ్ చేసేటప్పుడు అది నీట్గా ప్రాపర్గా సేవ్ అయితేనే మీకు అవుతుంది. సో ఇలా 1 by 1 మీరు చేస్తే మీకు ఖచ్చితంగా ఫైల్ అయితే సేవ్ అవుతుంది, ఎటువంటి ఎర్రర్స్ అయితే రావు. సో ఇలా మీరు మొత్తాన్ని అన్నింటినీ సేమ్ టు సేమ్ వేలో చేసేయచ్చు. జస్ట్ సేవ్ చేస్తున్నాను, చూడండి. మీకు ఇది అయిపోతే టాస్క్ అదో 3A మీకు చూపించాలి. 3A ఇందాక చూసాం, ఇప్పుడు 3B కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది మనకి. సో ఇదే మన టాస్క్. ఇప్పుడు మనం 3Aని క్లోజ్ చేసేద్దాం, 3Bని కూడా క్లోజ్ చేద్దాం. ఇది మన 4A. ఈ 4A కూడా సేవ్ అవుతుందో నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు 4B ఉంది, 4Bని ఓపెన్ చేస్తున్నాను. సేమ్ టు సేమ్ దీనికి కూడా కాపీ అండ్ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ కాపీ అండ్ ఎడిట్ చేసి జస్ట్ తర్వాత యాడ్స్ ఆన్ క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చిందంటే క్లోజ్ చేయండి ఇక్కడ. తర్వాత యాడ్స్ ఆన్ క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి జస్ట్ ఈ ఏపీకి మీద టిక్ పెట్టి ఇది క్లోజ్ చేసి ఇప్పుడు మళ్ళీ 1 by 1 ఎగ్జిక్యూట్ చేయండి నీట్గా. జస్ట్ ఇక్కడ పోయి ఇలా క్లిక్ చేస్తుండేది మీకు ఇలా వస్తుంది, జస్ట్ ఇలా రన్ చేయండి. చూడండి, ఇందాక నాకు ఒక పాపప్ వచ్చింది చూసారా, CPU నాట్ డిఫైన్ ఇలా, ఎందుకంటే ఇది ఆల్రెడీ రన్ అవుతుంది. సో దానికోసం నేను కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను చూపిస్తాను దాన్ని.
ఇలా మిగతా అన్నిటిని నీట్గా 1 by 1 సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని మీకు ఏం లేదు, మొత్తం ఇక్కడ నాకు టిక్ చూసారా, మొత్తం అన్ని టిక్ పడుతున్నాయి. 4A 4B ఇవాళ అన్నీ సేవ్ అవుతూ రావాలి. అలా సేవ్ అయితేనే మీరు చేసిన టాస్క్ కంప్లీట్ అయినట్టు, లేకపోతే లేనట్టు. ఫెయిల్ అని వస్తుంది చాలామందికి. కొంతమంది ఆ కామెంట్స్లలో చూసాను నేను, ఫెయిల్ అని వస్తుంది టాస్క్ 1Aకి అని చెప్పారు. దానికోసం ఏం చెప్పానంటే, మీకు కింద ఉన్న 2 ఫైల్స్ని కామెంట్ చేసేయండి, మిగతా అన్ని ఫైల్స్ని రన్ చేయండి. అంటే మిగతా అన్ని ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఇలా అక్కడ జస్ట్ ఉన్న ఈ కామెంట్ లాస్ట్ కింద ఉన్న 2 ఫైల్స్ని మాత్రం డిలీట్ ఆర్ కామెంట్ చేశారంటే మీకు మిగతావన్నీ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, ఫైల్ కూడా సేవ్ అయ్యింది నీట్గా. సో ఇలా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేద్దాం, చూద్దాం. ఇంకా 4A అయితే రన్ అవుతూనే ఉంది. 4A సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చూసారా, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు 4Bని కూడా ఇలా మీరు 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ లాస్ట్కి వెళ్ళి ఇక్కడ టాస్క్ చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా, జస్ట్ ఇది కామెంట్ చేసేయాలి మీరు. ఇది కామెంట్ చేస్తేనే మీకు ఫైల్ అనేది సేవ్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో నేను మీకు చెప్తున్నాను, కామెంట్ చేసేయండి. దీన్ని అయితే మీరు కామెంట్ చేసేస్తే మీ ఫైల్ అయితే నీట్గా సేవ్ అయ్యింది. మీకు ఇది ఉండాలి అని మ్యాండేటరీ అయితే ఏం లేదు, లేకపోయినా ఏం పని లేదు. సో అందుకోసం దీన్ని అయితే కామెంట్ చేసేయండి. దీన్ని URL క్లిక్స్ అనేది కదా, దీన్ని అయితే కామెంట్ చేసేసారంటే మీరు మీ ఫైల్ అయితే నీట్గా సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కామెంట్ చేసేసి సేవ్ చేసేయండి. ఇది కూడా అవుతులేదు, నేను వన్స్ చూపించేసి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. సో ఇది రన్నింగ్ అవుతుంది కదా, ఓకే. దీని తర్వాత మనం ఏం చేయాలంటే kaggle.com గైడ్ 5-day ఏజెంట్స్ దీంట్లోకి వెళ్ళాలి. ఇది ఎందుకంటే మీరు టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. కొందరు రిజిస్టర్ అవ్వరు, సో మీరు ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాల్సి వస్తుంది. కంపల్సరీగా రిజిస్టర్ అయితే అవ్వండి, లేకపోతే మీ టాస్క్ అయితే కంప్లీట్ అవ్వదు. సో రిజిస్టర్ అయిన తర్వాత మీరు క్రింది చూసేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ డే నుంచి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ టిక్ చేసుకుంటూ రండి. ప్రతి ఒక్కటి నీట్గా టిక్ చేసుకుంటూ రావాలి. నాకు ఇంకా రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలర్ పింక్ అయితే పడుతుంది, వైలెట్ కలర్ అయితే వస్తుంది. సో మీరు ఇలా అన్ని కలర్స్ వైలెట్ కలర్ అయితే వస్తుంది నాకు, ఎందుకంటే ఇంకా ఫైల్ రన్ అవుతుంది కాబట్టి. సో మీరు ఇలా డే 1 టాస్క్, డే 2 ఏ టాస్క్ ఇచ్చారు ఇవన్నీ చెక్ బాక్స్ని టిక్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క చెక్ బాక్స్ కంపల్సరీగా టిక్ అయితే చేయండి, లేకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి. మీరు టాస్క్ కంప్లీట్ చేయనట్టు వాళ్ళు రికగ్నైజ్ చేయరనమాట. సో మీరు ప్రతి ఒక్క చెక్ బాక్స్ని టిక్ చేయండి. డే 3 టాస్క్, డే 1 ప్రతి ఒక్క చెక్ బాక్స్ని ఇలా నీట్గా అయితే క్లిక్ చేసి కంప్లీట్ చేశానని టిక్ చేసుకోండి. ఇప్పుడు డే 4 కూడా కంప్లీట్ చేసాం కాబట్టి సక్సెస్ఫుల్గా డే 4 టాస్క్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇలా డే 5 రేపటిది కూడా సేమ్ టాస్కే ఉంటుంది అనుకుంటాను మోస్ట్లీ. అది కూడా ఎలా ఉంటుందో కావాలంటే ఎవరైనా అడిగితే నేను వెంటనే దానికి కూడా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో ఈరోజు డే 5 అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు డైలీ పాడ్కాస్ట్ అయితే ఉంటుంది, ఇంకా టెక్స్ట్ బుక్ కూడా రీడ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మన టాస్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు డే 5 ఈ ఏ టాస్క్ అయితే ఈరోజు ఓపెన్ చేశాను. చూడండి ఇక్కడ కాపీ ఎడిట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు కాపీ ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మనకు అందరికీ తెలిసింది ఫస్ట్ యాడ్స్ ఆన్ క్లిక్ చేసి సీక్రెట్ కీ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు సో నేను ఏం చేస్తానంటే ఈ రీడింగ్ వీడియో ఒకసారి మీరు అందరూ చూడండి. ఇప్పుడు యాడ్స్ ఆన్ మీద క్లిక్ చేసి సీక్రెట్ కీని అయితే యాడ్ చేస్తాను. నేను ముందే యాడ్ చేశాను కాబట్టి నాకు ఇలా అయితే వస్తుంది. సో మీరైతే దీనికి యాడ్ చేయాలి. సో ఒక్కొక్క సెల్ని అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీగా ఈ ప్రతి ఒక్క సెల్ని అయితే ఎగ్జిక్యూట్ చేయండి. రన్ అవ్వాలని మాత్రం బై మిస్టేక్గా కూడా కొట్టకండి, ఎందుకంటే ఒకసారి కొన్ని సెల్స్ అన్నవి రన్ అవ్వవు, దానివల్ల మీకు ఎర్రర్ అన్నవి వస్తాయి. సో ప్రతి ఒక్క సెల్ని కంపల్సరీగా కొట్టి ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు టాస్క్ అన్నది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు సేవ్ చేసేటప్పుడు వర్షన్ అన్నది సేవ్ అవుతుంది. సో మీకు ఇలాంటి మిడిల్లలో ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా వస్తే ఏం పర్లేదు, బట్ మీకు వద్దు అన్న షెల్ని వార్నింగ్స్ వచ్చి ఎర్రర్స్ వస్తుంటే మీరు డిలీట్ కూడా చేయవచ్చు.
ఇప్పుడు మనం వర్షన్ అయితే సేవ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేశాను. చూడండి మీరు ఇక్కడ అయితే నేను చూపిస్తాను వర్షన్ సేవ్ అయితే లేదు, ఇది ఇంతకు ముందు చేసి. సో దానికి ముందు ఇప్పుడు టాస్క్ 5D అయితే డిప్లాయ్ అయితే చేద్దాం. B5 అయితే సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు బి అయితే ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ దీని మీద కూడా కాపీ అండ్ ఎడిట్ క్లిక్ చేశారంటే కాపీ అండ్ ఎడిట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే, జస్ట్ యాడ్స్ ఆన్ మీదకి వెళ్ళి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చిందంటే క్లోజ్ చేస్తాం. మళ్ళీ యాడ్స్ ఆన్ మీద క్లిక్ చేసి సీక్రెట్స్ మీద క్లిక్ చేసి సీక్రెట్ కీ మీద అయితే క్లిక్ చేస్తాం. అలా చేస్తే మన సీక్రెట్ కీ అయితే సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్క టాస్క్ సెల్ అయితే మనం కంపల్సరీగా రన్ చేయాలి. ఇది మ్యాండేటరీ. మీరు ఒక టాస్క్ సెల్ మిస్ చేసినా కూడా మీకు ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే ఈ టాస్క్ కంప్లీట్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. సో కంపల్సరీగా మీరు ఈ టాస్క్ సెల్ అనేది కంప్లీట్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేయండి. సో నేను ఈ ప్రతి ఒక్క టాస్క్ ని మీ కళ్ళ ముందర అయితే రన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు వర్షన్ అయితే సేవ్ చేద్దాం. మీకు ఇక్కడ చూడొచ్చు, నేను రన్ చేసి చూపిస్తున్నాను. మీకు వర్షన్ సేవ్ అయితే లేదు, నేను మీకు కంపల్సరీగా చూపిస్తాను. సో మీకు కన్ఫ్యూజన్ కూడా నేను డేట్ చేస్తాను, పర్లేదు. నేను ఇక్కడ మీరు చూడొచ్చు 5A 5B సపరేట్ గా ఉన్నాయి. సో ఇది అన్నమాట. సో దీనికన్నా ముందు మనము నిన్న చూసాం కదా, మన బౌన్స్ టాస్క్ చెక్ బాక్స్ అయితే పెట్టడం. ఈరోజు Day 5 చెక్ బాక్స్ అయితే కూడా టిక్ చేస్తున్నాం. కంపల్సరీగా మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ అయితే టిక్ చేసుకోండి, లేకపోతే మీకు టాస్క్ కంప్లీట్ అయ్యి సేవ్ అయినా కూడా వాళ్ళు కన్సిడర్ అయితే చేయరు. సో ఈ రోజు మీకు చూపించాను చూడండి, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే సేవ్ అయిపోయింది కదా గైస్. ఇంతవరకు నేను మీకు ఎటువంటి ఎర్రర్స్ వచ్చాయి ఏంటి అన్నది రిజాల్వ్ చేశాను. ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం అయితే మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.